కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ 1997 జూన్ 23వ తారీఖున ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడిన పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి కథ ఇంగువ. కథాభారతి శ్రోతలు గత సంవత్సరం అనగా కథాభారతి 213లో పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి మరో విశిష్ట కథను వినే ఉంటారు. వినని వాళ్ళు మళ్ళీ ఒకసారి వినవచ్చు. కథ పేరు అది శనిదేవత పదధ్వనులు. ఆ కథను నాకు పరిచయం చేసిన పెద్దలు, మిత్రులు, సాహితీ దిగ్గజం శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు అయితే, ఈనాటి పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి కథను నాకు పరిచయం చేసిన మరో సాహితీ మిత్రులు, పెద్దలు శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ ప్రచురించిన కథాస్రవంతి శీర్షికలలో పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి కథల గురించి ఒక శీర్షిక వచ్చింది. ఆ శీర్షికలో కూడా ఈ 1997వ సంవత్సరపు కథ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కథను వినిపించిన తర్వాత పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి గురించి ఒక 4 మాటలు ఆ పుస్తకంలో ఉన్నవి యథాతథంగా చదివి వినిపిస్తాను. ముందు కథలోకి వెళదాం. కథ పేరు ఇంగువ. రిక్షా దిగుతూ ఉండగా ఎదురొచ్చాడు రాముడు. కొంచెం ఆందోళనగా, ఎట్లా ఉందిరా నాన్నకు అని అడిగాను. వాడు నా చేతిలోని సంచి అందుకుంటూ నాతో పాటే లోపలికి నడుస్తూ, అట్లాగే ఉంది, ఏమీ మార్పు లేదు అన్నాడు. అట్లాగే అంటే అసలు ఏమంటాడు డాక్టరు? ఏమంటాడు, మహా అయితే వారం రోజులు అన్నాడు. ఆ మాట చెప్పి కూడా 4 రోజులయింది. అయిన వాళ్ళందరికీ కబురు పెట్టమన్నాడు. ఈ లోపల వచ్చే తెలివి, పోయే తెలివి. కాసేపు కళ్ళు తెరిచి చూసి ఏదో అంటాడు. అదేమిటో వినిపించ చావదు. అదేమిటో మనం అర్థం చేసుకునే లోపల మళ్ళీ మగతలోకి వెళ్ళిపోతాడు. కానివ్వు, మన చేతుల్లో ఏముంది గనుక అంటూ ముందు గదిలోకి వెళ్ళాను. రాముడి భార్య చెంబుతో నీళ్లు తెచ్చిపెట్టి, కాళ్ళు కడుక్కోండి అన్నది. నేను లేచి సంచిలో నుంచి టవలు తీసుకుని పంచె చివరికి వచ్చి కాళ్ళు కడుక్కుని తుడుచుకుని వెళ్ళేసరికి చల్లని శుభ్రమైన నీళ్లున్నాయి టీపాయి మీద. గటగటా తాగితే ప్రాణం లేచి వచ్చింది. అయితే కథ రోజుల్లోకి వచ్చిందన్నమాట అన్నాను. అంతే అన్నాడు రాముడు దిగులుగా. నువ్వు ధైర్యంగా ఉండు, మన చేతుల్లో ఏమున్నది గనక అన్నాను మళ్ళీ నేను. ఇంతలో తాతగారు కళ్ళు తెరిచి చూస్తున్నారు అంటూ వెళ్ళిందొక అమ్మాయి. రాముడు, వాడి వెంట నేను హడావుడిగా లోపలికి వెళ్ళాం. కుడివైపు గది చిన్నదే. కిటికీ పక్కన నవ్వారు మంచంలో రాజశేఖరం. బాగా చిక్కిపోయి ఎముకల గూడులాగా అయిపోయాడు. గడ్డం మాసి ఉంది. ఇప్పుడు మాత్రం వెల్లకిలా పడుకుని కళ్ళు పెద్దవి చేసి పైకి చూస్తున్నాడు. రాముడు వెళ్ళి పక్కనే కూర్చుని, నాన్నా చూడు ఎవరొచ్చారో అన్నాడు పెద్దగా. రాజశేఖరం ముఖం తిప్పి చూశాడు. కొన్ని క్షణాలు నిశ్చలంగా చూసిన తర్వాత కళ్ళలో మెరుపు వచ్చింది. ఏదో అన్నాడు కానీ వినిపించలేదు. నా కళ్ళు చెమర్చాయి. బాగా దగ్గరగా వెళ్ళి మీద చెయ్యి వేసి నిలబడ్డాను. రాజశేఖరం చెయ్యి కొంచెం పైకెత్తి, కూర్చో అని కాబోలు అన్నాడు. నేను పక్కనే కూర్చున్నాను.
అంతలో అతనికి దగ్గుతెర వచ్చింది. కొద్ది క్షణాలు దగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయినాడు. తర్వాత తేరుకుని నన్ను దగ్గరగా రమ్మని సైగ చేశాడు. నేను అతని గుండెల మీదికి వంగి కూర్చున్నాను. అతి ప్రయత్నం మీద నోరు తెరిచి ఏదో అంటున్నాడు. ధ్వని మాత్రం బయటికి రావడం లేదు. నేను అతని నోటి దగ్గరగా చెవి ఉంచి వినడానికి ప్రయత్నించాను. చివరికి ఎలాగో ఓపిక తెచ్చుకుని నాకు వినపడేట్టు అన్నాడు. ఇంగువ ఏమిటి అంటే అన్నాను నేను. అదే ఇంగువ ఏమిటి అన్నాడు మళ్ళీ. ఆ మరుక్షణంలో మగతలోకి జారిపోయాడు. అతని కళ్ళు మూతలు పడ్డాయి. నాకు మతి చెడినంత పని అయింది. లేచి యువతలకి వచ్చాను. ముందు హాల్లో కాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఏమిటి చిత్రం? అతనికి అనుమానం ఇంకా తీరనేలేదా? ఇన్నేళ్ళు ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోయాడా అనిపించింది. ఎప్పటి సంగతి? దాదాపు 15 ఏళ్ల క్రిందటి సంగతి. మేమిద్దరం కలిసి చదువుకున్నవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం. మమ్మల్ని చూసి అప్పట్లో కొందరు రాము సోము అని, మరికొందరు కరటక దమనకులని అనేవాళ్ళు. మా స్నేహం అంత దృఢంగా ఉండేది. ఒకరిని ఒకరం చూడక ఉండలేకపోయేవాళ్ళం. చదువులు పూర్తయిన తర్వాత అతనికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చి ఎటెటో పోయాడు. నేను బడిపంతులుగా స్థిరపడిపోయాను. అన్నీ తెలుస్తూనే ఉన్నా ముఖావలోకనాలు మాత్రం సహజంగానే తగ్గిపోయాయి. కలయిక సకృత్తు అయింది. దాదాపు 15 ఏళ్ల క్రిందట ఒకసారి మేమిద్దరం వాడి కొడుకు పెళ్లిలోనో మా అమ్మాయి పెళ్లిలోనో కలుసుకున్నప్పుడు జరిగింది. పెళ్లి హడావుడి అయిన మరునాడు బంధుజనం అంతా మూణ్ణిద్రలకు తరలిపోగా కాస్త ప్రశాంతత చిక్కగానే ఊరి బయటికి షికారుకు బయలుదేరి చాలా దూరం నడిచిపోయాం. ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. ఎంతో మాట్లాడుకున్నాం. ఏవేవో గుర్తు చేసుకున్నాం. అతడు ఉన్నట్టుండి, మన జీవితంలో చాలా విషయాలు తెలుసుకోకుండానే వెళ్ళిపోతాం అన్నాడు. అంటే అన్నాను నేను. అంటేనా, ఇప్పుడు ఉదాహరణకు నువ్వు రోడ్డు మీద పోతూ ఉంటావు. అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో చూడాలనుకుంటావు. కానీ ఏ లారీయో ట్రక్కో అడ్డం వస్తుంది. అంతే, అవతలి మనిషిని ఎప్పటికీ చూడలేవు. అలాగే ఒకప్పుడు ఏదో అనుమానం వస్తుంది. అది తీరకుండానే ఉండిపోతుంది. ఆ అనుమానం తీర్చుకుందామని అనుకుంటూనే ఉంటాం. కానీ వీలుపడదు. ఎప్పటికీ వీలుపడదు. ఏదో చూడాలని అనుకుంటాం. కానీ చూడటం ఎప్పటికీ కుదరదు. అలాగే కాలం అంతా గడిచిపోతుంది. చివరికి అట్లానే చచ్చిపోతాం. ఇదేమి ధోరణి, వెర్రి ధోరణి అన్నాను నేను ఆ వాగుడు భరించలేక. కాదు కాదు, విను, సీరియస్గా ఆలోచించు అన్నాడు మళ్ళీ. అది మామూలే, ఏ మానవుడికి అన్నీ తెలియవు అన్నాను. అతడు మళ్ళీ, అన్నీ అక్కర్లేదు, కొన్ని చిన్న చిన్న విషయాలే తెలియవు. ఉదాహరణకు నాకు ఇంగువ అంటే ఏమిటో తెలియదు. చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్న అలాగే ఉండిపోయింది ఇప్పటి వరకు. ఎప్పుడూ చూస్తున్నదే కదా, తింటున్నదే కదా, అదేమిటో ఇప్పటికీ తెలియదు నాకు అన్నాడు. అంటేనా, అది ఏ పదార్థం, చెట్టు నుంచి వస్తుందా, ఏదైనా రసాయనిక పదార్థమా, లేక ఒక రకం రాయి వంటిదా, అదిగాక ఏదన్నా జంతువుకు సంబంధించినదా? నాకు తెలియదు అన్నాను నేను. ఎన్నోసార్లు తెలుసుకోవాలనుకున్నాను. అదేమి చిత్రమో ఎప్పుడూ వీలుపడలేదు. ఒకసారి ఒక గొప్ప ఫిజిసిస్ట్ కలిశాడు రైల్లో.
చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కూడా. కానీ చివరకు ఈ విషయం అడుగుదామనుకుంటూ ఉండగా రైలు ఆగడం, ఆయన హడావిడిగా దిగిపోవడం జరిగాయి. మా అబ్బాయిని ఒకసారి గుర్తొచ్చి అడిగితే వాడు వింతగా చూశాడు తప్ప ఏమీ చెప్పలేదు. మరోసారి ఎవరినో అడిగితే కనుక్కుని చెబుతామన్నారు. కానీ తర్వాత కనిపించి నేనడిగినది ఏమిటో తమకు గుర్తులేదన్నారు. అలా అయింది తప్ప నా అనుమానం తీరనే లేదు. తీరుతుందిలే, అదేమి మహావిషయమా తీరకపోవడానికి, ఎవరినడిగినా చెబుతారు అన్నాను నేను. కానీ తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. వాడు వేరే ధోరణిలో పడ్డాడు. అప్పటికి జరిగింది అంతే. ఇంతకాలం గడిచాక ఇప్పుడు అతడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని కబురందుకుని ఆదుర్దాగా బయలుదేరి వస్తే నా చెవి దగ్గర అతడు మహాశ్రమపడుతూ వేసిన ప్రశ్న ఇంగువ ఏమిటి అని. నేను లేచి స్నానం చేసి 4 మెతుకులు కతికి మంచం మీద నడుం వాల్చానే కాని మనస్సు కుదుట పడలేదు. పక్కన వారు వీరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కబురందుకుని కొందరు వచ్చినట్లున్నారు. ఎవరో ఒకరు ప్రతి నిమిషం విడవకుండా దగ్గర కూర్చుంటూ ఉండండి అంటున్నాడొక ఆయన. ముందుగానే పంచలోకి చేర్చి పక్కగా పడుకోబెడితే మంచిదేమో, అసలే మంచి రోజులు కావు అన్నారు మరొకరు. నాకు మనస్సు చివుక్కుమన్నది. రాజశేఖరం కష్టార్జితం ధారపోసి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు. అతన్ని ఈ సమయంలో బయటపడేస్తారా? తొందరపడొద్దు, జాగ్రత్తగా చూస్తూ ఉంటే లక్షణం తెలుస్తుంది. గురక వంటిదొస్తుంది. చెవుల కింద తమ్మెలు వెనక్కి వంగిపోతాయి. ఒక్కొక్కప్పుడు ఉన్నట్టుండి అదిరిపడటం, వణకడం ఉంటాయి. శ్వాసలో మార్పు వస్తుంది. తల ఎగరేయడం వంటి ఏ లక్షణం కనిపించినా వెంటనే పంచెలోకి పట్టివేయడమే అంటున్నారొకరు. నేనిక కూర్చోలేకపోయాను. లోపలికి వెళ్ళి చూస్తే రాజశేఖరానికి అంతకు 10 నిమిషాల ముందే తెలివి వచ్చిందని, మళ్లీ మరు నిమిషంలో మగత కమ్మిందని చెప్పింది కోడలు. నేను యువతలకి వచ్చి ఎవరో తెచ్చిన కాఫీ తాగి ఇంట్లో నుంచి బయటపడ్డాను. చిన్నప్పుడు మేముండిన పేట. ఆ పరిసరాలు బాగా మారిపోయాయి. ఇక్కడ ఒక చిన్న సర్కారు బడి ఉండాలి. ఇప్పుడక్కడ ఒక భవనం వెలిసింది. పైన ఒక పెద్ద పార్కు ఉండేది. చిన్న పెద్ద చెట్లతో అక్కడ రకరకాల ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడిది మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ అయింది. అప్పుడు అది అత్యంత ఆధునిక భవనం. ఇప్పుడు పాతబడిపోయి కాలం పూసిన మసిపూతలతో శోభావిహీనమై ఉంది. ఏదో చవకబారు హోటల్ ఉంది ఇప్పుడందులో. ఊరంతా వెర్రివాడి ఆలోచనల్లాగా అడ్డదిడ్డంగా పెరిగిపోయింది. రోడ్లన్నీ జనమయం. వచ్చే బళ్ళు, పోయే బళ్ళు, వాహనాలు, వాటి రొద అంతా బీభత్సంగా ఉంది. అప్పట్లో కొత్తగా కట్టిన సినిమా హాలు ఇప్పుడు 2 పెద్ద థియేటర్ల మధ్య ఉద్ధతుల నడుమ పేదల కుండతరమే అన్నట్లు చిక్కి ఏదో పాత సినిమా ఆడుతూ దయనీయంగా ఉంది. ఇక్కడన్నీ చెట్లు ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఒక్కటీ లేదు. అప్పటి అణా కాఫీ ఇప్పుడు 4 రూపాయలైపోయింది. నడుస్తూ ఉండగా నాకు రామేశం గుర్తు వచ్చాడు. కాలేజీ లెక్చరర్, సీనియర్ బాగా. వాళ్ల ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. పోగా దొరికింది అది. గేటు తీసుకుని లోనికి వెళ్ళి పంచెలో నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను. కుక్క ఒకటి భీకరంగా ముందుకు రాబోయింది. టైగర్ అని అరుస్తూ వచ్చిందొక ఆవిడ. సన్నగా ఎర్రగా ఉంది. ఎవరన్నట్టు చూసింది. నా గురించి నేను చెప్పుకుని రామేశం ఉన్నాడా అని అడిగాను ఏకవచన ప్రయోగంతో. ఆవిడ ఏమనుకున్నదో ఏమో, లోపలికి రండి అన్నది. కూర్చోండి, వస్తారిప్పుడే, వచ్చే వేళ అయింది అన్నది. సోఫాలో కూర్చున్నాను. ఆమె లోపలికి వెళ్ళి,
నాన్నగారి స్నేహితులై ఉంటారు అంటున్నది ఎవరితోనో. ఒక మెరుపు తీగలాంటి పిల్ల టెన్నిస్ రాకెట్తో వచ్చి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత బరువైన ఎంసెట్ పుస్తకాలతో 18 ఏళ్ల కుర్రవాడొకడు లోపలికి వెళ్ళాడు. టైగర్ గుమ్మం పక్కనే పడుకుని చూస్తున్నది. నేను కళ్ళు మూసుకున్నాను కాసేపు. ఎదురుగా గోడ గడియారం సంగీతం పాడుతూ 8 గంటలు చూపుతున్నది. నేను కళ్ళు తెరిచి టీపాయ్ మీద ఉన్న పత్రికలు తిరగేయడం ప్రారంభించాను. రామేశం ఏ సినిమాకైనా వెళ్ళాడేమో, ఎప్పటికి వస్తాడో. ఆమె ముందు హాల్లోకి వచ్చి, రోజూ ఈ పాటికి వచ్చేవారేనండి, ఈవేళ ఎందుకు ఆలస్యం అయిందో మరి అన్నది. తర్వాత మంచినీళ్ళు తెప్పించింది. నన్ను గురించి వాకబు చేసి వివరాలు తెలుసుకున్నది. అప్పుడు రామేశం వచ్చాడు. నేను నవ్వుతూ లేచి నిలబడ్డాను. అతడు బాగా లావైనాడు. చెవుల దగ్గర చెంపలు తెల్లబడ్డాయి. నా వంక పరకాయించి చూసి గుర్తుపట్టి పెద్దగా నవ్వుతూ చేయి పట్టి లాగి కౌగిలించుకున్నాడు. ఎన్నేళ్లకు కనిపించావు అని ఆశ్చర్యపోయాడు. నువ్వు ఈవేళ ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఆమె వైపు తిరిగి, శారదా, ఈ పూట మనింట్లోనే ఉంటాడు అని హడావుడి చేసి పిల్లలను పిలిచి పరిచయం చేశాడు. నేను చివరకు, రామేశం, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మరోసారి వస్తాలే అన్నాను. అతడు శాంతించి, అర్జెంటా? అయితే సరే, మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు. వస్తాను అన్నాను నేను. ఆ తర్వాత, ఒక్కసారి ఇలా రా, ఒక్క క్షణం నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటేమిటి అంటూ అతడు దగ్గరగా వచ్చాడు. ఆమె ఏమనుకున్నదో ఏమో లోపలికి వెళ్ళిపోయింది. రామేశం, నాకు అర్జెంటుగా ఒక సమాచారం కావాలి. ఏమిటది అన్నాడతను ఆశ్చర్యంగా. ఏమిటంటే ఇంగువ ఉంది చూడు, మామూలుగా వంటల్లో వాడుకునే ఇంగువ. అది ఏమిటి? అదేమైనా రసాయనిక పదార్థమా, లేక రాయి వంటిదా, ఉప్పులాగా దొరికేదా, లేక మరోటా అని వివరం చెప్పు. అతడు నివ్వెరపోయాడు. ఆ తర్వాత అదొక రకంగా చూస్తూ, అదే నీకు కావలసిన అర్జెంటు సమాచారం అన్నాడు. ఆ తర్వాత నవ్వుతూ తీరిగ్గా కూర్చోబెట్టి తను కూర్చుని 2 నిమిషాల పాటు వివరం అంతా చెప్పాడు. ఆ తర్వాత ఏదో అనుమానం వచ్చినవాడిలా చూస్తూ, ఈ చిన్న విషయం కోసం ఎందుకంత తాపత్రయపడుతున్నావు అని అడిగాడు. ఏమీ లేదులే, నేను వెళ్ళొస్తాను అంటూ లేచాను హడావిడిగా. అతడు, ఊళ్ళో ఉంటే రేపు తప్పక రావాలి సుమా అన్నాడు వెనక నుంచి. నేను పరుగులాంటి నడకతో రోడ్డు మీదకి వచ్చి కనపడిన రిక్షా ఎక్కి 15 నిమిషాల్లో రాజశేఖరం ఇంటికి చేరుకున్నాను. రిక్షావాడికి డబ్బులిచ్చి లోపలికి నడుస్తూ ముందుకు చూశాను. పంచెలో ఒక వైపున శవం, తల కింద దీపం, సన్నగా ఆడవాళ్ల ఏడుపులు. పక్కన 5-6 ఏదో మాట్లాడుకుంటూ, రాముడు నా దగ్గరగా వచ్చి, ఇందాకే మీరటు వెళ్ళారా, ఆ తర్వాత కొద్ది నిమిషాలకు కళ్ళు తెరిచాడు. ఎవరినో వెతుకుతున్నట్టు చుట్టూ చూశాడు. 2 సార్లు తల ఎగరేశాడు. అంతే, అంతా అయిపోయింది అంటున్నాడు. నాకు కాళ్ళు వణికాయి. పంచెలో చివరగా కొలబడ్డాను. అదండి ఈనాటి కథ. పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి ఇంగువ. ఇక రచయిత గురించి కొన్ని మాటలు, వివరాలు.
మానవ జీవితంలోని విషాద దృశ్యాలను 4.5 దశాబ్దాలుగా కథలుగా, నవలలుగా చిత్రీకరిస్తున్న పెద్దిభట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబర్ 15వ తేదీన గుంటూరులో జన్మించారు. ఎంఏ వరకు చదివిన వీరు విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల తెలుగు శాఖలో 1957 నుంచి 40 ఏళ్లపాటు అధ్యాపకునిగా పనిచేసి ఆ శాఖ అధ్యక్షునిగా 1996 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. వీరు నయనతార, నీళ్లు, ముసురు, పొగమంచు, కళ్ళజోడు, చిలకహంస, గాంధీని చూసినవాడు, ఇవిగాక పెద్దిభట్ల సుబ్బరామయ్య కథల సంపుటాలను వెలువరించారు. వీరి కథలు అనేకం వివిధ సంకలనాలలో చోటు చేసుకున్నాయి. అంతేగాక రష్యన్, ఆంగ్లం, వివిధ భారతీయ భాషలలోకి అనువాదమైనాయి. ఏ రైనీ డే అండ్ అదర్ స్టోరీస్ ఒక కథా సంపుటి ఆంగ్లంలో కూడా వెలువడింది. అభ్యుదయ రచయితల సంఘం కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులుగా 1973లో సుడి కథా సంకలనానికి సంపాదకునిగా వ్యవహరించారు. వీరి పలు కథలు ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమైనాయి. ధృవతార, చేదుమాత్ర, అంగారతల్పం, ముక్తి, పంజరం, కాలుతున్న పూలతోట, సూర్యోదయం, త్రిశంకు స్వర్గం, వర్ణమాల, అర్జునుడు వీరి అచ్చైన నవలలు. పెద్దిభట్ల సుబ్బరామయ్య 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కథారచయిత పురస్కారం, 1995లో ప్రతిష్టాత్మక రావిశాస్త్రి సాహిత్య పురస్కారం, 1998లో గోపీచంద్ స్మారక సాహిత్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. అరసంతో తొలి నుంచి పెద్దిభట్లకు అనుబంధం ఉంది. అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహించిన అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారాన్ని 2003లో స్వీకరించారు. ఈ వివరాలు ఈ తరం కోసం కథాస్రవంతి అన్న పెద్దిభట్ల సుబ్బరామయ్య గారి కథల గురించి తెచ్చిన అరసం వారు తెచ్చిన పుస్తకపు తొలిపుటలో ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి సంపాదకత్వంలో ఈ కథా సంకలనాన్ని తీసుకొచ్చి తెలుగు సాహితీమితులకి ఒక గొప్ప సేవ చేశారు. ఈ కథను నాకు పరిచయం చేసిన సాహితీమిత్రులు పెద్దలు శ్రీ వాడపల్లి చంద్రశేఖర్ వర్మ గారికి కథాభారతి శ్రోతల తరపున అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.